కార్యకర్త పెళ్లిలో కల్వకుంట్ల కవిత అన్ని తానే వివరించారు. ఇంటి ఆడబిడ్డగా మారి దగ్గరుండి పెళ్లి జరిపించారు. సంప్రదాయం ప్రకారం గౌరీ పూజలో పాల్గొని వధువు మెడలో 3 ముళ్లు వేసి ఆశీర్వదించారు. తెలంగాణ రక్షణ సేన నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. వధూవరుడి కోరిక మేరకు వివాహాన్ని తన చేతుల మీదుగా జరిపించారు. ఇంటి ఆడబిడ్డగా వ్యవహరించి పార్టీ నాయకుడి అభిష్టాన్ని గౌరవించారు. ఈ వేడుకకు ఈసీఐఎల్ కీసర క్రాస్ రోడ్ లోని ఆరాధ్య కన్వెన్షన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన భాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలకంగా పనిచేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానీతో వివాహం నిశ్చయమైంది. ఇవాళ ఉదయం బాలప్రసాద్ శివానీ వివాహం జరిగింది. తనకు అక్క చెల్లెలు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్మతో 3 ముళ్లు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివానీ మెడలో పసుపు కొమ్ము దారంతో 3 ముళ్లు వేశారు. ఉంగరపు వేలుకు ప్రధాన ఉంగరం తొడిగారు. ఒడిబియ్యం పోసి పెళ్లి కుమార్తెను ఆశీర్వదించారు. అనంతరం బాలప్రసాద్ శివానీ మెడలో మంగళసూత్ర ధారణ చేశారు. కవిత దగ్గరుండి పెళ్లి జరిపించడంతో పెళ్లింట సందడి నెలకొంది.